నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో భారతీయ జనతా పార్టీ దక్షిణాది పైన ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. జూన్ 28న అంటే రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాబోతున్నారు. 3 రోజుల పాటు ఆయన తెలంగాణలో ఉండబోతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ గురిపెట్టింది. ప్రజలకు చేరువయ్యేలా కొత్త ఎత్తుగడల్ని రచిస్తున్నారు. ప్రాంతాల వారీగా ప్రభావం చూసేటువంటి అంశాలపైన ఫోకస్ కూడా పెట్టారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు బీజేపీకి ఓటు బ్యాంక్ గతంతో పోలిస్తే కొంత పెరిగింది. కర్ణాటకలో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పరిపాలిస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ తెలంగాణ అంటోంది భారతీయ జనతా పార్టీ. ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశాకిరణంలా ఎవరు కనిపిస్తున్నారు? నితిన్ నబీన్ రాకతో తెలంగాణ బీజేపీలో ఒక నయా జోష్ కనిపిస్తోందా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నితిన్ నబీన్ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? విద్యార్థులు, ఆదివాసీలతో కూడా భేటీ కాబోతున్నారు. జూన్ 30న తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్స్తో మీటింగ్ జరగబోతోంది. నిరంతరం ప్రజల్లో ఉండేలా ఒక రోడ్ మ్యాప్ను కూడా రెడీ చేస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడడానికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయబోతోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ సొంతంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, ఈ మధ్యకాలంలోనే హర్యానా ఎన్నికలు జరిగాయి. ఈవెన్ ఛత్తీస్గఢ్, ఒడిశా, అరుణాచల్, త్రిపుర, గోవా, మణిపూర్లో అండ్ పశ్చిమ బెంగాల్లో రీసెంట్గానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అండ్ రాబోయేటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ కీలకమని చెప్పాలి. ఆ అంశం అట్లా ఉంటే ఇక దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి? కేరళ, తమిళనాడు ఇందాక మాట్లాడుకున్నట్టు కొంత ఓటు బ్యాంక్ పెరిగినా కానీ సౌత్ మిషన్ భారతీయ జనతా పార్టీ ఈసారి కీలకంగా తీసుకుందా? 12 ఏళ్ల మోడీ పాలన తర్వాత ఇక సౌత్ పైన కాన్సన్ట్రేట్ చేయబోతున్నారా? దక్షిణాది పైన భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎట్లా ఉండబోతోంది? మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ శేషు సార్ జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్, సో బీజేపీ మిషన్ తెలంగాణ కాదు, మిషన్ సౌత్ కనిపిస్తోంది. ఏకంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు రాబోతున్నారు. సో ఇంతో అంతో దక్షిణాదిలో కొంత కర్ణాటకలో ఎంట్రీ వరకు ఈజీ అవుతుందేమో, కానీ ఆ తర్వాత మాత్రం భారతీయ జనతా పార్టీకి కొంచెం టిపికల్గానే కనిపిస్తోంది. సో ఎట్లాంటి ఈక్వేషన్స్ చూడొచ్చు మనం దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ పాగా వేయాలంటే? శ్రీకాంత్, ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి కదా. బెంగాల్లో విజయం తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన చేశారు. వంగ బంగదేశంలో మా ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చెప్పారు. అంగదేశం అంటే బీహారు, వంగదేశం అంటే ఒరిస్సా, బంగదేశం అంటే వెస్ట్ బెంగాల్. ఈ 3 రాష్ట్రాల్లో కూడా మనకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడినట్టు. అంటే ఇప్పుడు తూర్పు భారతం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వెస్ట్రన్ భారతంలో కూడా, వెస్ట్రన్ ఇండియాలో కూడా మీకు భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పార్టీ. అక్కడ గుజరాత్, మహారాష్ట్ర, గోవాలలో 3 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇక నార్త్ ఇండియాకి వచ్చేసరికి చాలా కీలకమైనటువంటి రాష్ట్రాల్లో మీకు సెంట్రల్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దశాబ్దాలుగా అధికారంలో ఉన్నది. అంటే ఈ 3 ప్రాంతాల పైన భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పట్టు సాధించింది రాజకీయంగా. ఇక 2014 నుండి వాళ్ళకి కొరుకుడు పడని, వాళ్ళ రాజకీయ వ్యూహాలకు చిక్కనటువంటి ప్రాంతం ఏదన్నా ఉంది అని అంటే అది సదరన్ ఇండియా మాత్రమే. సౌత్ ఇండియా పైన వాళ్ళ రాజకీయ వ్యూహాలు పనిచేయటం లేదు. 2014 నుండి, ఇప్పుడే కాదు, 2014లోను, 2019లోను, 2024లోను ఇటీవల జరిగినటువంటి 2 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సౌత్ లో పాగవేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ వాళ్ళ రాజకీయ వ్యూహాలు మాత్రం సౌత్ ఇండియాలో పనిచేయట్లేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీకు మనకి కేరళకు వచ్చేసరికి అక్కడ మంచి ఓటింగ్ వస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళకి 3 శాసనసభ స్థానాలు మాత్రమే గెలిచారు. 11% మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే నిరాశపరిచిందని విషయాన్ని చెప్పారు.
తర్వాత మీకు తమిళనాడుకి వచ్చేసరికి చాలా తీవ్రమైనటువంటి దెబ్బ. తమిళనాడులో మీకు ఒక మెట్టు దిగి ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. తన పెర్ఫార్మెన్స్ కూడా మంచిగా లేదు. తర్వాత ఒకే ఒక్క శాసనసభ స్థానానికి పరిమితం అయిపోయింది. అంటే ఒక విధంగా 2 రాష్ట్రాల్లో దారుణ పరాజయమే మనం చూసాం. అయితే మీకు మొత్తం సౌత్ లో ఉన్నటువంటి 5 స్టేట్స్, మీకు పాండిచ్చేరిని పక్కన పెడితే కీలకమైనటువంటి 5 రాష్ట్రాల్లో ఇప్పుడు మొన్న 2 రాష్ట్రాల్లో దాని పరిస్థితి ఏంటో తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళు జస్ట్ టేల్ అన్నట్టు ఒక తోక పార్టీ లెక్కనే మిగిలిపోవాలి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎవరు గెలవాలనేటటువంటిది మాత్రం భారతీయ జనతా పార్టీ నిర్ణయించగలుగుతుంది. ఎవరు గెలిచినా ఎవరు గెలిచినా భారతీయ జనతా పార్టీకి లాభమే. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరిని గెలిపించాలనేది ఒక ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మనకు కనపడింది. జగన్మోహన్ రెడ్డి గెలిచినా, తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచినా ఏదో ఒక విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్డీఏ కూటమికే మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి సరే, ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకి పెద్దగా ఆశలు లేవు. ఎందుకంటే వాళ్ళ 1% ఓటుకు మాత్రమే పరిమితం అయి ఉన్నారు. ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళు అక్కడ రాజకీయ మనుగడ సాగించేటటువంటి అవకాశాలు లేవు. ఇక మిగిలినటువంటి 2 స్టేట్స్ ఉన్నాయి శ్రీకాంత్. ఆ 2 స్టేట్స్లలో కర్ణాటకలో గతంలో అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు కూడా బలంగా ఉంది పార్టీ అక్కడ. మీరు 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవడంతో అక్కడ ఉన్నటువంటి 28 లోక్సభ స్థానాల్లో ఇద్దరు కలిసి 17+2 17 బీజేపీ గెలిచింది, 2 జేడీఎస్ గెలిచింది, మొత్తం 19 గెలిచారు. ఇది ఈవెన్ దో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికి కూడా. అంటే కర్ణాటకలో వాళ్ళు ఇప్పటికీ బలంగా ఉన్నారు. రేపు అధికారంలోకి వస్తాము, కర్ణాటక మా చేతుల్లోకి వస్తుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు 2028 ఎన్నికల్లో. కాబట్టి అదొకటి. పాయింట్ ఏంటంటే, ఒక కర్ణాటక మినహాయిస్తే భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో ఎక్కడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంత సాధ్యం కావట్లేదు. సో కారణం బీజేపీ లేవనెత్తేటువంటి సమస్యలు దక్షిణాది పైన ప్రభావం చూపించట్లేదు అనుకోవచ్చా? ఒక్క అవకాశం ఇక్కడ. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకి బాగా నమ్మకం ఉంది రాబోయేటటువంటి ఎన్నికల్లో మేము గెలుస్తామనేది. తర్వాత మొత్తము సౌత్ ఇండియాలో 5 స్టేట్స్లలో కర్ణాటకలో నెంబర్ 1 ఉంటే వాళ్ళు ఏమన్నా ప్రయోగం చేసి సక్సెస్ అవ్వటానికి స్కోప్ ఉన్నది, అవకాశం ఉన్నది. నెక్స్ట్ వాళ్ళకి అంత బలం ఉన్నది తెలంగాణలోని. ఎందుకు అనంటే, తెలంగాణలో 2024 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా వాళ్ళు 8 లోక్సభ స్థానాలను గెలిచారు. అంతేకాదు వాళ్ళు ఊహించినటువంటి ఓటు పర్సంటేజ్ కూడా వచ్చింది. 30% ఓటు పర్సంటేజ్ వచ్చింది. ఇంకొక 2, 3, 4, 5 ఓటు పర్సంటేజ్ సాధిస్తే అధికారాన్ని చేజెక్కించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. అంటే ప్రయత్నిస్తే పోయేది ఏమీ లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం భారతీయ జనతా పార్టీలోకి రావటమే కాదు, 2024 లోక్సభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ యొక్క కాన్ఫిడెన్స్ ని పెద్ద ఎత్తున పెంచాయి. ఖచ్చితంగా మనం తెలంగాణలో కూడా గట్టి ప్రయత్నం చేస్తే అవకాశం దొరుకుతుంది, అధికారంలోకి రాగలుగుతుంది అని కేంద్ర నాయకత్వం భావిస్తుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి వర్గ విభేదాలు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. అదే భారతీయ జనతా పార్టీని పెద్దగా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. కాబట్టే తరచూ కేంద్ర నాయకత్వం ఇక్కడికి రావటం, మీరు చెప్తున్నట్టు 28వ తారీఖు నాడు నితిన్ నబీన్ కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దానికి మొదటి మెట్టుగా వాళ్ళు ఏం భావిస్తున్నారంటే, గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 కార్పొరేషన్ డివిజన్ నుంచి 48కి ఎట్లా పెరిగామో, ఈసారి మనకి సెంట్రల్ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా 3 కార్పొరేషన్లో 1 కార్పొరేషన్ గెలవగలిగిన, బలంగా 3 కార్పొరేషన్లో నిలబడగలిగిన అది ఒక మెట్ అవుతుంది. అది భారతీయ జనతా పార్టీ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఒక నమ్మకమైనటువంటి ఓటు బ్యాంకును క్రియేట్ చేస్తుంది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలను వాళ్ళు ఒక టెస్ట్ గా భావిస్తున్నారు. దాని నుండి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొని వచ్చి 35% ఓటు బ్యాంకును కాపాడుకుంటూ 2028-29లో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల నాటికి ఒక బలమైనటువంటి ఫోర్స్ గా తెలంగాణలో ఎదగటానికి వాళ్ళు అన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల్లో భాగంగానే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సెటిలర్ ఓట్స్, అది చాలా ఓటింగ్ ని ప్రభావితం చేసేది, తర్వాత గెలుపు ఓటముల్ని నిర్ణయించేది. కాబట్టి సెటిలర్స్ ఓటుని టార్గెట్ చేసేటటువంటి క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొత్తుని మీకు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో పునరావృతం చేస్తే ఎట్లుంటుంది అనేటటువంటి దీంట్లో భాగంగానే మొట్టమొదట పవన్ కళ్యాణ్ ని తెరపైకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ని తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, మీరు చూడండి, ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 6 రాష్ట్రాల ప్రతినిధులతోటి ఢిల్లీలో ఒక సమావేశం పెట్టారు. అంటే సౌత్ ఇండియాలో
ఒక అట్రాక్టివ్ ఫిగర్ ని ముందుకు తీసుకొచ్చి అది బీజేపీకి బలంగా వాడుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని తెరపైకి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ని ఇటీవల మీకు కల్వకుంట్ల కవిత గారు ఒక మాట చెప్పారు, ఒక మంచి మాట చెప్పారు, ఒక పొలిటికల్ గా ఒక లాజిక్ పాయింట్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక యాక్టరు కానీ ఆ ఫ్యాక్టర్ తెలంగాణలో ఉపయోగపడదు అని చెప్పారు. నేను అదేంటారు సార్, గతంలో హన్మకొండలో ఒక భారీ సభ పెట్టిన ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ రావడం జరిగింది. బట్ అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ ఏం, జనాలు చూడడానికి రావడం వేరు, అది ఓటు బ్యాంక్గా మారడం వేరు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలు తీసుకుందాం. మహారాష్ట్ర, కర్ణాటక ఆల్రెడీ బీజేపీ కొంత ఉంది. బట్ అక్కడ ఉన్నటువంటి ఆ హిందుత్వ ప్రభావం ఈ రాష్ట్రాలపైన చూపించేటువంటి పరిస్థితి ఉందా? పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఉత్తరాదితో పోల్చుకుంటే విద్య విషయంలో, అక్షరాస్యత విషయంలో దక్షిణాది పైన కొంత ఆలోచన విధానం ఉంటుంది, కొంత విశ్లేషిస్తారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఆ ఇంపాక్ట్ ఇక్కడ పడుతుందా లేదా అన్నది కూడా ఇంకొక చర్చ. శ్రీకాంత్ చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు మీరు. ఎందుకు భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో ముఖ్యంగా మనలాంటి రాష్ట్రాల్లో బలంగా ఎదగలేకపోతుంది, ఎందుకు వాళ్ళ రాజకీయ వ్యూహాలు విఫలమవుతున్నాయి, మీకు ఇతర ప్రాంతాల్లో అంత సక్సెస్ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎందుకు రావట్లేదు అనేటటువంటి విశ్లేషణలు పెద్ద ఎత్తున చాలా డైమెన్షన్స్ లో జరిగాయి. మీరు అంటున్నట్టు నేను ఒక 4 అంశాలు చెప్తాను. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళకి బలమైనటువంటి ఫ్యాక్టర్ గా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే, సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎక్కువ. మీరు కంపారిటివ్లీ నార్త్ ఇండియాతో పోలిస్తే, ఈస్టర్న్ ఇండియా నార్త్ ఇండియాతో పోలిస్తే మీకు సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎక్కువ. ఇది ఒక పాయింట్. అయితే రెండోది, సౌత్ ఇండియన్ పీపుల్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, డెవలప్మెంట్ వెల్ఫేర్ కాన్సెప్ట్ తోటి ఉంటారు, ఆ ఐడియాలజీతో ఉంటారు, ఇన్స్టెడ్ ఆఫ్ రిలీజియస్ ఐడియాస్. మీకు రిలీజియస్ ఐడియాస్ ఉన్నప్పటికి కూడా వాటిని ఓవర్కమ్ చేసే థింకింగ్ ఐడియాలజీ సౌత్ ఇండియన్ పీపుల్కి ఉంది. అది డెవలప్మెంట్ ఐడియాలజీ, వెల్ఫేర్ ఐడియాలజీ ఉంటుంది. అందుకని ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పెద్దగా పట్టు చిక్కట్టలేదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అని అంటే, బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మీకు సౌత్ ఇండియాలో కానీ ఈస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియాతో కంపేర్ చేస్తే మీకు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అందుకే కదా భారతీయ జనతా పార్టీ ఎత్తుగడలో ఇంకొక ఎత్తుగడ ఏంటి అంటే, మీకు కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత 2023లో ఓడిపోయిన తర్వాత మళ్ళా పుంజుకోవటానికి జేడీఎస్ సహకారం తీసుకున్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ లో పుంజుకోవటానికి జనసేన, తెలుగుదేశం సహకారం తీసుకున్నారు. మీకు తమిళనాడులో పుంజుకోవటానికి ఏఐడిఎంకే సహకారం తీసుకున్నారు. కానీ తెలంగాణలో ఎవరు లేరు, వాళ్ళకి కేరళలో కూడా ఎవరు లేరు. ఒకవేళ అట్లాంటి బలమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ సహకారం తీసుకునేదే. ఇది ఒక బలమైన ప్రాంతీయ పార్టీ. దీంట్లో ఒక డౌట్ సార్, బీజేపీకి మైనస్. నాలుగో అంశం, ఒక్క మాట శ్రీకాంత్, నాలుగో అంశం ఏంటంటే, బీజేపీకి మీకు సౌత్ ఇండియాలో బలమైన లీడర్షిప్ లేదు. ఉదాహరణకు మీకు తమిళనాడు తీసుకోండి, అన్నామలై లాంటి ఒక బలమైన లీడర్షిప్ ఎదుగుతున్న క్రమంలోనే అన్నామలై భారతీయ జనతా పార్టీ నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పాయింట్ 1. రెండోది, కర్ణాటకలో యడ్యూరప్ప లాంటి ఒక బలమైనటువంటి నేత తెరపైకి వస్తే అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీకు ఏ సదరన్ స్టేట్ లో చూసినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని పెంచుకోవటంలో వైఫల్యం చెందింది. కాబట్టే సౌత్ ఇండియాలో ఆ పార్టీకి ఇంకా బలమైనటువంటి వేళ్లు రాలేదు. అయితే సౌత్ ఇండియా పైన ఎందుకు ఫోకస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని అంటే, ఇప్పుడు చాలా అవసరం సౌత్ ఇండియా బలం. దానికి ఎందుకు అవసరం అంటే, డీలిమిటేషన్ రాబోతుంది. డీలిమిటేషన్ వస్తే మీకు సౌత్ ఇండియాలో ఇంకొక 65 లోక్సభ స్థానాలు పెరుగుతాయి. అంటే మొత్తం 195 లోక్సభ స్థానాలు అవుతాయి. 195 లోక్సభ స్థానాల్లో గనక భారతీయ జనతా పార్టీ సగం గెలుచుకుంటేనే దాది ఒక బలంగా ఎదగలుగుతుంది, సభలో 2/3 మెజార్టీ సాధించగలుగుతుంది. ఇవాళ మీకు సౌత్ ఇండియాలో బలం లేకపోవటం వల్లనే, సౌత్ ఇండియాలో పెద్దగా ఎదగకపోవటం వల్లనే ఇవాళ లోక్సభలో 2/3 మెజార్టీకి దూరంగా ఉండటంతో కీలకమైన బిల్లులను పాస్ చేసుకోలేకపోతుంది. సౌత్ ఇండియాలో 130 లోక్సభ స్థానాలు ఇప్పుడు ఉంటే భారతీయ జనతా పార్టీకి 29 మాత్రమే ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్స్ తో కలిపి 49 మాత్రమే ఉన్నాయి. అంటే చాలా తక్కువ నంబర్ ఉండటంతో రేపొద్దున డీలిమిటేషన్ అయిన తర్వాత రమారమి 200 లోక్సభ స్థానాలు ఉంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా రాకపోతే అది సభలో వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రతిపక్షాలు బలంగా ఉంటే ఇంకా ఇబ్బంది ఎదురవుతుంది. ఇంకొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో ఒక పెద్ద పొలిటికల్ ఛాలెంజ్ ఎదురవుతుంది. ఆ పొలిటికల్ ఛాలెంజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉనికిని కాపాడుకుంటుంది అంటే సౌత్ ఇండియా ఇచ్చినటువంటి బలంతో దాని ఉనికిని కాపాడుకోగలుగుతుంది. సౌత్ ఇండియాలో బలహీనమైతే అది భారతీయ జనతా పార్టీని ఛాలెంజ్ చేసేటటువంటి స్థాయిలో ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? సౌత్ ఇండియాలో రేవంత్ రెడ్డి రూపంలోను, తర్వాత విడి సతీశన్ రూపంలోను, డికే శివకుమార్ రూపంలోను, జోసెఫ్ విజయ్ రూపంలోను ఒక 4 బలమైనటువంటి నాయకత్వం దొరికింది. బట్ అంత బలమైన నాయకత్వం బీజేపీకి ఇక్కడ లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గోయింగ్ టు బి ఎ రిటైర్మెంట్, అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రిటైర్ అవ్వాల్సినటువంటి వ్యవస్థ. కాబట్టి ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఇంకొకళ్ళని ఎత్తుకునేటటువంటి క్రమంలో ఒక లీడర్షిప్ ని ప్రమోట్ చేయాలి. తర్వాత అలయన్స్ పార్ట్నర్స్ ని ప్రమోట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది. బట్ అది కాంగ్రెస్ కు ఉన్నటువంటి లీడర్షిప్ దానికి లేదు. ఆ లేకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైఫల్యంగా బలహీనతగా కనపడుతుంది. దీంట్లో ఇంకొక పాయింట్ సార్, సరే సౌత్ ఇండియాలో మనం ప్రధానంగా ఇప్పటివరకు మాట్లాడుకుంది కర్ణాటక గురించి, తమిళనాడు గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, కేరళ గురించి మాట్లాడుకుంటున్నాం. మహారాష్ట్రలో ఆల్రెడీ వాళ్ళే ఉన్నారు, పెద్దగా డిస్కషన్ అవసరం లేదు. బట్ థింగ్ ఏంటంటే 1960sలోనే హిందీని మా పైన రుద్దుతున్నారని చెప్పేసి ఒక భారీ ఉద్యమం వచ్చింది తమిళనాడులో. ఈవెన్ తెలంగాణ చూసుకున్నా కానీ అవునన్నా కాదన్నా విప్లవ భావజాలం, విప్లవ నేల ఇది. ఈవెన్ తమిళనాడు చూసుకున్నా కానీ ద్రవిడ భావజాలం ఉండేటువంటి నేల అది. సో ఎక్కడికక్కడ ఉద్యమ భావజాలాలతోటే ఉండేటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సస్టైన్ అవుద్దా? 1960sలోనే ఉద్యమం వచ్చింది తమిళనాడులో. మొన్న డీలిమిటేషన్ టైంలో కూడా స్టాలిన్ మళ్ళీ ఆ ఉద్యమాన్ని తిరిగి చూపిస్తామన్నారు. ఆ భావజాలం ఉంటుంది. సో ఇట్లాంటి స్థానంలో లోక్సభ స్థానాలు గెలవడం వేరు, రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం వేరు. సో అంత స్కోప్, అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? అదే శ్రీకాంత్, ఇప్పుడు కేరళలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అన్ని ప్రయత్నాలు చేశారు, బట్ ఎక్కడ ఎదగలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ అది మూడో పక్షంగానే వెళ్ళిపోయింది. అది యూడిఎఫ్ ఎల్డిఎఫ్ కు మధ్య పోరాటంగానే మారిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ మూడో పక్షంగానే మిగిలిపోయింది. వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు కానీ గెలిచినటువంటి సీట్లు కానీ చాలా తక్కువ. భవిష్యత్తులో కూడా ఆ పార్టీ అక్కడ బలంగా నిలబడగలుగుతుంది అనేటటువంటి సందేశం ఇవ్వలేదు. తమిళనాడుకు వచ్చేసరికి మరీ పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నది. అక్కడ ద్రవిడ పార్టీలు కొత్తగా వచ్చినటువంటి విజయ్కి అవకాశం ఇచ్చారు తప్ప భారతీయ జనతా పార్టీ ఎంత బలమైన వ్యూహాలు అవలంబించినా అవి సక్సెస్ కాలేదు. ఈవెన్ అన్నమలైని పక్కన పెట్టిన ఏఐడిఎంకే కూడా నష్టపోయింది. అదే చెప్తున్నారు, అక్కడ స్కోప్ దొరకట్లేదు. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా నిలబడగలుగుతుంది అనేటటువంటి నమ్మకం కూడా కలగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది మిత్రపక్షాల పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏమైనా ప్రయోగం చేస్తే మీకు దక్షిణాదిలో ఏమన్నా నిలబడగలిగితే అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలో నిలబడగలుగుతామని ఆ పార్టీ నమ్ముతుంది. బట్ కర్ణాటకలో తెలంగాణలో ఒకవేళ తెలంగాణలో నిలబడగలిగితే ఇది ఒక లీడర్ ఐకానిక్ గా జరిగేటువంటి అవకాశం ఉంటుందా? పార్టీ సెంట్రిక్ గా జరిగే ఛాన్స్ ఉంటుందా? ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా మనకి చూడండి 7% ఓట్ల నుంచి 14% పెరిగారు, 14% నుంచి 35% తన ఓటు బ్యాంకును పెంచుకోగలిగారు. బట్ కాంటెక్స్ట్ మారుతుంటది. మీకు లోక్సభకి శాసనసభకు వచ్చేసరికి మారుతున్నప్పటికి కూడా బట్ భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు 35% ఉన్నారు అని ఆ పార్టీకి ఒక నమ్మకం కలుగుతుంది కదా. ఆ నమ్మకంతో వాళ్ళు బలంగా ఇక్కడ ఒక లీడర్షిప్, వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్, వాళ్ళకి 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సెంట్రల్ తెలంగాణలో వాళ్ళు మొదటి నుంచి బలంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన సోషల్ కంపోజిషన్ వల్ల, రిలీజియస్ కంపోజిషన్ వల్ల సెంట్రల్ తెలంగాణలో వాళ్ళకి ఎంత కాదనుకున్నా బలం ఉంది. వాళ్ళు కొత్తగా విస్తరించింది ఎక్కడంటే నార్త్ తెలంగాణలో విస్తరించారు. నార్త్ తెలంగాణలో మీకు ఆదిలాబాద్కి వచ్చేసరికి, నిజామాబాద్కి వచ్చేసరికి, కరీంనగర్కి వచ్చేసరికి వాళ్ళు బలంగా రాగలిగారు. ఇంకొక వరంగల్కి రాగలిగితే వాళ్ళు ఇంకా బలమైనటువంటి ఫ్యాక్టర్గా పెరగలుగుతారు. కాబట్టి వాళ్ళకి ఈ 2 సపోర్ట్ చేసి మిగతా చోట కొంచెం మద్దతు దొరికితే ఈజీగా తెలంగాణను కూడా కొట్టేయచ్చు అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళు ఊహిస్తున్నది అది
కానీ వాస్తవ పరిస్థితులు కనుక చూస్తే మీకు ఎలక్షన్స్ కి భారతీయ జనతా పార్టీ యొక్క స్టామినా, భారతీయ జనతా పార్టీ యొక్క స్థాయి మారుతుంది అనేది. మీకు లోకల్ బాడీ ఎలక్షన్కి వచ్చేసరికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ వెనకబడింది, ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ మళ్ళా ముందుకు వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి రేపు పొద్దున్న ఎన్నికలు జరిగితే త్రిముఖ పోటీలో భారతీయ జనతా పార్టీ థర్డ్ ప్లేస్ కి వెళ్ళేటటువంటి సూచనలు ఇప్పుడు కనపడుతున్నాయి. బట్ వాళ్ళ రాజకీయ వ్యూహాన్ని ఇక్కడ అమలు చేసి వాళ్ళు ఒక విధమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీ తోటి తెలంగాణలో కూడా అవకాశం ఉంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. బట్ ఆ అవకాశం ఉందా లేదా అనేది మనకి ఎలక్షన్ లో తేలుతుంది. ఎలక్షన్స్ కు ముందు మనం దాన్ని చూడగలుగుతాం. బట్ ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీకి ఒక నమ్మకం ఏంటంటే బలమైన లీడర్షిప్ దొరికింది, బలమైన ఓట్ బ్యాంకు 2024లో ఏర్పడ్డది. కాబట్టి దాన్ని నిలుపుకుంటే సరిపోతుంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. బట్ ఎంతవరకు నిలుపుకుంటారనేది మనం చూడాలా. కానీ భారతీయ జనతా పార్టీలో కనుక మనం చూస్తే అంతర్గత కలహాలు చాలా పెద్ద ఎత్తున ఆ పార్టీలో నడుస్తున్నాయి అనేది కనపడుతుంది. 2024 లోక్సభ ఎన్నికల బలాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. దాంట్లో దిద్దుబాటు చర్యల్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణకి కేంద్ర క్యాబినెట్ లో మళ్ళొక 1 లేదా 2 మంత్రి పదవులు కూడా ఇచ్చి ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా బలంగా ఎదిగేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి తన ముందున్నటువంటి అన్ని అస్త్రాలను వాడుకుంటుంది. జిహెచ్ఎంసీలో బలంగా ఎదగటానికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఓ ఫ్యాక్టర్ని తీసుకురావటం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఎదగటానికి కేంద్ర క్యాబినెట్ లో కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించటము, తనకి గతంలో వచ్చినటువంటి ఓటు బ్యాంకుని నిలబెట్టుకొని 2028 తెలంగాణ విషయంకి వస్తే అంటే మనం ఒకసారి పశ్చిమ బెంగాల్తో కంపేర్ చేద్దాం. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో లేదంటే ఢిల్లీ లాంటి రాజధానిలో అధికారంలోకి రావడానికి చాలా ఫర్ ద ఫస్ట్ టైం పశ్చిమ బెంగాల్ అయితే 30 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ అంత టిపికల్ భారతీయ జనతా పార్టీకి దీదీ లాంటి వ్యతిరేకమైనటువంటి భావజాలం భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ మీద అయితే కనిపించట్లేదు. ముఖ్యమంత్రి అలయ్ బలయ్ లాగానే కనిపిస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఏమైనా బలంగా ఢీకొట్టేది ఎవరైనా కనిపిస్తున్నారంటే ప్రతిపక్షంగా కేసీఆర్ ఒకరు కనిపిస్తున్నారు. పాయింట్ నెంబర్ 2. అండ్ ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సౌత్ అండ్ నార్త్ రెండు చూసుకుంటే కనుక నార్త్లో బీజేపీ బలంగానే ఉంది, అది కూడా వ్యక్తి కేంద్రంగానే బలంగా ఉందని చెప్పాలి. బట్ కమింగ్ టు సౌత్ విషయానికి వస్తే కంచుకోటలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. సో పశ్చిమ బెంగాల్లోనే 2 దఫాలు పట్టింది, అంటే 10 ఏళ్ళు పట్టింది బీజేపీకి అధికారంలోకి రానికి. బట్ తెలంగాణలో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? శ్రీకాంత్, ఒక మాట, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పింది, మీకు బలం లేదు కదా ఎట్లా అధికారంలోకి వస్తారు అనేటటువంటి ఒక క్వశ్చన్స్ మీడియా నుండి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ లేనటువంటి త్రిపురలో మేము ఏకంగా అధికారంలోకి రాగలిగాం, ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి అస్సాంలో మేము ఏకంగా అధికారంలోకి రాగలిగాం, ఇవాళ బెంగాల్లో కూడా అసాధ్యం అనుకున్నటువంటి చోట కూడా మేము అధికారంలోకి భారీ మెజార్టీ తోటి రాగలిగాము అనేటటువంటి చెప్పినటువంటి సందర్భాలను మనం చూసాం. బట్ సౌత్ కు వచ్చేసరికి మీకు ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీకి స్కోప్ దొరకట్లేదు. బట్ అది ఓవరాల్ గా అన్ని స్టేట్స్ లో కనపడుతుంటే మీకు తెలంగాణకు వచ్చేసరికి కూడా అదే విధమైనటువంటి ట్రెండ్, అదే విధమైనటువంటి నేచరు భారతీయ జనతా పార్టీకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో బట్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆశావాద దృక్పథం ఏంటంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకుని, సీట్లను పెంచుకుంటున్నటువంటి క్రమంలో మరింత ప్రయత్నం చేస్తే కలిసికట్టుగా పార్టీ అక్కడ పనిచేయగలిగితే పెద్ద అసాధ్యమేమీ కాదు తెలంగాణలో అధికారంలోకి రావటం అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. గ్రౌండ్ రియాలిటీస్, వాస్తవ పరిస్థితులు గనక చూస్తే భారతీయ జనతా పార్టీకి ఒక స్పేస్ ఏంటి అని అంటే, 2024 లోక్సభ ఎన్నికలను మనం డిఫరెంట్ గా చూడాలి. ఆ డిఫరెన్స్ ఏంటి అని అంటే, అప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి కుదేలై ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆచేతన స్థితిలోకి వెళ్ళటం వల్ల దాన్ని ఉపయోగించుకొని, మోడీ ఫ్యాక్టర్ను ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు రాగలిగింది, పెద్ద ఓట్ బ్యాంకు తీసుకురాగలిగింది, సీట్లను గెలవగలిగింది. సార్ ఇందులో ఫైనల్ తెలంగాణ విషయానికే వద్దాం. సో తెలంగాణలో నితిన్ నబీన్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు బీజేపీలో ఎవరికి వారు ఏమైనా తీరున్నారు, రకరకాల ఈక్వేషన్స్ అవన్నీ ఒకటయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా అనుకుంటే, అండ్ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రం తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి, బీసీ కార్డ్. సో ఈ నినాదమే రేపొద్దున తెలంగాణలో బీజేపీకి బలమైనటువంటి ఆయుధంగా చూడవచ్చా?
ఖచ్చితంగా. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ గాని, లేకపోతే ప్రాంతీయ బీఆర్ఎస్ పార్టీ గాని, బీజేపీకి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ వాటికి లేవు. ఆ విధమైనటువంటి ప్రకటన చేసేది. అవును. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక టార్గెటెడ్ బలహీన వర్గాలకు అవకాశం దొరకలేదు కాబట్టి ఇప్పటి వరకు మేము అవకాశం ఇస్తామనేటటువంటి గత ఎన్నికల్లోనే ప్రకటన చేసినప్పుడు కూడా దాన్ని ఇంకా కొనసాగిస్తుందా లేదా అనేది ఒకటి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పెద్ద ఓట్ బ్యాంకును టార్గెట్ చేసేటటువంటి క్రమంలో ఆ అస్త్రాన్ని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే మీకు సౌత్ తెలంగాణలో ఒక మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని గెలవటం పర్సనల్ ఇమేజ్ తో గెలిచారు తప్ప సౌత్ తెలంగాణలో దానికి బలం లేదు. ఇంకొక ప్రశ్న ఇటీవల నేను ఒక మీడియా హౌస్ లో ఇంటర్వ్యూలో చూశాను. ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు మీరు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి 119 శాసనసభ స్థానాల్లో నిలబెట్టే బలమైన అభ్యర్థులు లేరు, ఎలా గెలుస్తారు అనేటటువంటి ఒక ప్రశ్నను కూడా అడగడం జరిగింది. దానికి వాస్తవం కూడా. కాబట్టి బట్ భారతీయ జనతా పార్టీ ఈ సవాళ్ళనన్నిటినీ అధిగమించి తెలంగాణలో అధికారంలోకి రావటము ఒక డిఫికల్ట్ టాస్కే. కానీ వీ కెన్ డూ అనుకుంటుంది, మేము చెయ్యగలము. ఆ గతంలో వేరే రాష్ట్రాల్లో మేము అలాంటి సవాళ్ళను ఎదుర్కొనే వచ్చాము. బట్ తెలంగాణలో కూడా మాకు ఒక స్కోప్ ఉంది, అవకాశం ఉంది, దాన్ని వండుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఏంటి అని అంటే, మీకు సౌత్ ఇండియాలో తెలంగాణ అనేది ఒక గేట్ వే, పొలిటికల్ కి ఒక గేట్ వే. హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో మీకు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కూర్చొని ఉంటే ఒకసారి ఊహించండి. కాబట్టి తెలంగాణ అనేసరికి మనం చిన్న రాష్ట్రంగా చూడొద్దు. ఇట్స్ ఎ గేట్ వే ఫర్ ది పొలిటికల్ ఎంట్రీ ఆఫ్ సౌత్ ఇండియా. మీకు సౌత్ ఇండియాని మొత్తం కూడా పొలిటికల్ గా ప్రభావితం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు హైదరాబాద్ కి తెలంగాణకు ఉన్నాయి కాబట్టి తెలంగాణ పైన వాళ్ళు పూర్తి ఫోకస్ పెడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. బట్ చూద్దాం, తెలంగాణలో ఇప్పటి వరకు అయితే భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉందేమో కానీ, బట్ తెలంగాణకైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం అయితే కలగట్లేదు. లెట్స్ సీ సార్, చూద్దాం ఎట్లాంటి పరిణామాలు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ది సౌత్ గేట్ ఆఫ్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలు మొదలయ్యాయి. నితిన్ నబీన్ రాబోతున్నారు తెలంగాణకి. సో హైదరాబాద్లో సభలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ చాలా కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తోంది. సౌత్ ఎంట్రీ కోసం తెలంగాణను కీలకంగా వాడుకుంటే ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రావడం ఈజీ అని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. బట్ ఎంతవరకు సాధ్యమవుతుంది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.